ఈరోజు మినియేచర్ స్పెషల్ ఏంటో తెలుసా? బ్రైబరీ అండ్ కరప్షన్ అనే కాన్సెప్ట్‌ని నేను ప్రిపేర్ చేశాననమాట. అవార్డ్ వస్తుందనే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఆఫీస్‌లో నా థీమ్ అయితే చాలా నచ్చింది. నేను చేసిన క్రాఫ్ట్స్ కూడా. అది ఎలా చేశాను, ఏ మెటీరియల్స్ యూజ్ చేశానో చూసేయండి. అలాగే మీరు ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చూసే ఉండుంటారని అనుకుంటున్నా. హే ఆల్! వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ పార్ట్ మీరు ఆల్రెడీ చూసారనే అనుకుంటున్నాను. ఫస్ట్ పార్ట్‌లో నేను కొన్ని థింగ్స్ అయితే చెప్పాను. మినియేచర్. అలాగే ఇప్పుడు సెకండ్ పార్ట్‌లో కొన్ని కంటిన్యూషన్ చూసేద్దాం. నేను ఇదంతా కూడా బ్రైబరీ అండ్ కరప్షన్ అనే కాన్సెప్ట్‌లో చేస్తున్నాను. బట్ బ్రైబరీ, కరప్షన్‌కి కొంచెం ఒక ఆఫీస్ అనేది ఉండాలి కదా! సో, ఆ ఆఫీస్ సెటప్పే ఫస్ట్ పార్ట్ చేశాను అండ్ సెకండ్ పార్ట్ కూడా కంటిన్యూ అవుతుందనమాట. ఇక్కడ ముందుగా నేను బుక్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా. బుక్స్ కూడా ఎట్లా మంచి కార్డ్‌బోర్డ్స్ 2, 3 స్టిక్ చేస్తే మనకి బుక్‌లా తయారవుతుంది. దానికి ఎక్కువ కష్టపడిపోయి చాలామంది పేజెస్ ఇవన్నీ పెడతారు. నేను సింపుల్ మెథడ్‌లో ఇలా చేశాననమాట. అలాగే ఇది ప్రింటరు. దీనికి ఐ డ్రాప్స్‌ది బాక్స్ ఉంటుంది కదా! సో, ఆ బాక్స్ తీసుకొని ఇలా అయితే ప్రింటరు కరెక్ట్‌గా సెట్ అవుతుంది అని అనిపించింది. నా ఇమాజినేషన్‌కి తగ్గట్టుగా నేను బాక్స్ అయితేనే సెట్ అవుతుంది అని అనిపించింది. వెంటనే ప్రిపేర్ చేసేసాను. సెట్ అయింది కదా ప్రింటరు. దానికి కొంచెం రియలిస్టిక్‌గా ఉండాలంటే ఒక పేపర్ కూడా పెట్టాలి కదా! సో, స్లిట్ చేసి దానిలో చక్కగా ఒక పేపర్ అయితే పెట్టేశాను. అండ్ బుక్స్ విషయానికొస్తే నేను జస్ట్ 2 కార్డ్‌బోర్డ్స్ మాత్రమే అతికిచ్చాను. అది కొంచెం థిక్‌గా ఉండే కార్డ్‌బోర్డ్స్ అనమాట. దానివల్ల ఇల్యూజన్ వస్తది కదా! ఇది బుక్ అన్నట్టుగా ఒక ఇల్యూజన్ క్రియేట్ చేశాను అంతే. సో, ఎక్కువ కష్టపడకుండా టైం కూడా మనకి కలిసొస్తుంది. అట్ ద సేమ్ టైం బోల్డ్ అన్ని క్రాఫ్ట్స్ చేసిన ఫీలింగ్ కూడా వస్తుంది. అండ్ దీనికోసం బుక్స్ మీద ఏదో ఒకటి రాయాలి కదా! సో, దీనికోసం స్కెచెస్ తీసుకున్నా అనమాట. మనకి నచ్చిన నేమ్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఆ బుక్ మీద రాస్తే ఇంకొంచెం క్రియేటివిటీ ఎన్హాన్స్ అవుతుందనమాట. నేనైతే ఒక 2 బుక్స్ మీద నా కంపెనీ నేమ్ రాసి ఉండాల్సిందేమో అనిపించింది. బట్ ఆల్రెడీ రాసేసాను కాబట్టి ఏమీ చేయలేము. సో, నేను ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అని, బుక్ షో అని అలా ఏవో కొన్ని నేమ్స్ అయితే రాశాను. నెక్స్ట్ వచ్చి ఆఫీస్ చైర్ చేయాలి కదా! సో, నేను ఫస్ట్ పార్ట్‌లో చేసిన చిన్న చైర్ వచ్చేసి దానికి నేను స్ట్రా పెట్టి చేశాను. అది వచ్చేసి ల్యాప్‌టాప్‌కి. ల్యాప్‌టాప్ హైట్ అనేది నేను తగ్గించాను కాబట్టి దానికి తగ్గ చిన్న చైర్ అయితే చేశా. ఇప్పుడు డెస్క్‌టాప్ అంటే కొంచెం హైట్ ఉండాలి కదా! అందుకే ఆ హైట్‌కి తగ్గ ఒక చైర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇలా కార్డ్‌బోర్డ్స్ 2 పీసెస్ తీసుకొని దానికి మిడ్ పార్ట్ కనెక్టివిటీ లాగా ఉంటుందనమాట. సో, ఇలా ప్లాన్ చేశాను. దీని తర్వాత సేమ్ లాస్ట్ చైర్ ఎలా చేశానో అలానే స్ట్రా పెట్టి తయారు చేద్దాం అనుకున్నాను గానీ, అది సెట్ కాలేదు. అందుకే నేను క్యాప్స్ అయితే అరేంజ్ చేశాను అనమాట. ఇప్పుడు అసలైన వ్యూ. నేను తయారు చేసిన బుక్ షో ఎలా చూపించాలి అని అనుకుంటున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ మళ్ళీ ఒక కార్డ్‌బోర్డ్ తీసుకొని దానికి ఏదైనా ప్లెయిన్ పేపర్ అతికించడమో లేకపోతే అక్రిలిక్ పెయింట్స్ వేయడమో చేసి ఇదిగోండి 1 బై 1 బుక్స్ అయితే అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ డెస్క్‌టాప్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను కదా! ఫస్ట్ పార్ట్‌లో ఈ చైర్ ల్యాప్‌టాప్‌కొకటి అండ్ డెస్క్‌టాప్‌కొకటి ఇవన్నీ ప్రిపేర్ అయిపోయింది. ఇక నెక్స్ట్ లెవెల్ ఏంటి? బ్రైబరీ అండ్ కరప్షన్. దాని రిలేటెడ్ ఇప్పుడు మనకొక బ్యాలెన్స్ కావాలనమాట. కాటా అంటారు కదా! అట్లా కావాలి. దానికోసం నేను పేపర్ కప్స్ అయితే బేస్ ఉంటుంది కదా! అదైతే స్ట్రాంగ్‌గా ఉంటుంది. చూడ్డానికి బావుంటుంది అని. ఇనిషియల్‌గా నేను పెయింట్ అయితే వేద్దాం అనుకున్నాను గానీ, బట్ వైట్ కలరే ఉంచేద్దాం అనిపించి అలా వదిలేసా అనమాట. ఇదిగోండి. కాటా అంటే థ్రెడ్స్ ఉండాలి కదా! అందుకని 3 సైడ్స్ థ్రెడ్స్ అయితే పెట్టా. మొన్న ఇండిపెండెన్స్ డేకి ఇలాంటిది మా ఆఫీస్‌లో ప్రతి డెస్క్ దగ్గర పెడితే అక్కడ దొబ్బేశాననమాట. బ్రైబరీ అండ్ కరప్షన్ కాన్సెప్ట్‌లో దొంగిలిచ్చేసా. సో, దీనికి ఒక స్టిక్ లాంటిది
ఫిట్ చేసేసి దానికి 2 సైడ్స్ నేను చేసిన కాటాని పెడుతున్నాను అనమాట. బికాజ్ వన్ సైడ్ లా అన్నట్టు, వన్ సైడ్ మనీ అన్నట్టు ఆ బేస్ మీద నేను చేశాను అనమాట, ఆ టాపిక్ రిలేటెడ్. అయితే అండ్ ఒక క్యాప్ తీసుకుని ఇప్పుడు ఏదైతే మనం ఫ్లాగ్ తీసుకున్నామో ఇండియన్ ఫ్లాగ్ నిలబడాలంటే ఏదో ఒక బేస్ ఉండాలి కదా. అందుకని క్యాప్ తీసుకొని దానిలో కొంచెం క్లే అయితే పెట్టి ఫిక్స్ చేశాను. మొత్తానికి చాలా కష్టపడిన తర్వాత అది ఫిక్స్ అయితే అయ్యింది. కింద ఏంటి 20 రూపీస్ నోట్స్ అని అనుకుంటున్నారా? 10 రూపీస్ నోట్స్ ఏంటి అనుకుంటున్నారా? సో బ్రైబరీ రిలేటెడ్ కొంచెం ఇల్యూషన్ అలా ఉంటే బాగుంటుంది కదా అని అవైతే ప్రింటర్ కాదండి, అది నేను నా ఓన్ హార్డ్ ఎర్న్డ్ మనీ అనమాట. ఆఫీస్ కాన్సెప్ట్ కోసం నేను త్యాగం చేసేసాను ఆ 20 రూపీస్ని. అదిగో అలా అతికిచ్చేసిన తర్వాత అక్కడక్కడ మనుషులు ఉంటే బాగుంటుంది కదా అని అనిపించింది. మెల్లగా మనుషులను కూడా ప్రిపేర్ చేస్తా. మళ్ళీ కొంచెం అవుట్పుట్ మీరు మర్చిపోకూడదని ఒక గ్లాన్స్ అయితే ఇచ్చేస్తున్నాను. అలా చూసేయండి. ప్రింటరు, డెస్క్టాప్ వైర్లు, అంటే సిస్టమ్ టు సిపియు వైర్లు ఉండాలి కదా. అట్ ద సేమ్ టైం ఇద్దరు ముగ్గురు జనాల్ని పెట్టి ఇదిగోండి 500 రూపీస్, నా ఒరిజినల్ 500 రూపీస్. ఒక పక్కన స్ట్రాతో హ్యామర్ లాగా చేశాను అనమాట. లా అని రాద్దాం అనుకున్నా. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే అనిపించింది ఎందుకు ఇంకా మనుషుల్ని చేస్తే బాగుంటుంది కదా, ఇంకా కాన్సెప్ట్ని ఎన్హాన్స్ చేద్దాం అని అనిపించి ఇదిగోండి 500 నోట్స్ ప్రింట్స్ తీసుకొచ్చాను అనమాట. ఈ ప్రింట్స్ పైన ఒక్కొక్కరిని తయారు చేస్తున్నాను. ఎయిర్ డ్రై క్లే తీసుకొని ఇలా స్లిట్ చేసిన తర్వాత ఒక మనిషి లెగ్స్ వస్తాయన్నమాట. ఆ లెగ్స్ నిలబడేలాగా ప్రిపేర్ చేసి తలకాయ పెట్టి తలకాయ మీద కలర్ వేస్తే ఎనీ కలర్, బ్లాక్ కలర్ అయితేనే బాగుంటుంది. నైట్ అంతా కష్టపడ్డా, ఎందుకంటే అవి త్వరగా ఆరవు అండ్ పడిపోతూ ఉంటాయి. అవి పడిపోకుండా ఏదో ఒక గ్లాసో, పెయింట్, ఫెవిక్రిల్, అక్రిలిక్ పెయింట్స్ ఇట్లాంటి ఏదైనా బ్యాక్ సైడ్ సపోర్ట్ ఇచ్చి అలా నిలబెట్టా అనమాట. ఈవెన్ మధ్యరాత్రిలో కూడా చెక్ చేసుకున్నాను ఏమన్నా పడిపోయాయేమో అని. ఒకడిని కిందకి వేలాడదీసా. నా కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ ఒక వ్యాలెట్ లాగా పెట్టి ఆ వ్యాలెట్లో అమౌంట్ ఉంటుంది, ఆ మనీ కోసం జనాలు కింద పడిపోయి మరి దానికి లొంగిపోతున్నారు అన్నట్టుగా కాన్సెప్ట్ అనమాట. ఇదిగోండి ఇట్లా. సో మధ్యలో వచ్చేసి ఇట్లా కార్డ్బోర్డ్ ఇచ్చాను కదా, దానికి కూడా నేను డాలర్స్ కానీ లేకపోతే ఏదైనా యూరో కానీ లేకపోతే రూపీస్ కానీ అతికిస్తాను అనమాట. అన్నీ లైట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి బేస్ రెడ్ కలర్ ప్రింట్అవుట్ ఇచ్చి పేపర్స్ పెట్టి దాని మీద నేను చేసినవన్నీ కూడా డిస్ప్లే చేశాను. మరి ఎవరికి అవార్డు వస్తుందో తెలియదు. మా కాన్సెప్ట్లో నేను ఇవన్నీ చేశా. ఇదిగో చూసారా కింద వ్యాలెట్. నాకు 4 days పట్టింది ఎడిటింగ్ పక్కన పెడితే. చేసే బొమ్మలు అయితే చాలా హార్డ్ వర్క్ చేశాను. మరి నాకు అవార్డు వస్తుందా లేదా, నా కాన్సెప్ట్, నేను ఆలోచించే తీరు, నేను చేసిన క్రాఫ్ట్స్ ఎలా ఉన్నాయనేది మీరు కామెంట్ సెక్షన్లో ప్లీజ్ షేర్ చేయండి.